తెలంగాణ విషయానికి వస్తే గనుక తెలంగాణలో కూడా మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లుగా తెలుస్తోంది. మార్చి మొదటి వారం నుంచే దంచి కొడుతున్న ఎండలు మరింత పెరగనున్నాయి. 2 రోజుల్లో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. నేడు ఆదిలాబాద్ జిల్లాలో 40.3 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు ఐఎండీ ఆఫీసర్స్. రైట్, తెలంగాణలో కూడా మరింతగా ఉష్ణోగ్రతలు పెరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 2వ వారం నుంచి ఇంకో 4 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఈ 2 రోజుల్లోనే మరొక 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం కన్నా ఈసారి సమ్మర్ ఇంకాస్త ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిబ్రవరి చివరి వారం నుంచి కూడా ఇటు ఎండలు తీవ్రత అధికంగా ఉండడంతో అయితే మార్చి 2వ వారంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు తీవ్రత పెరిగిన నేపథ్యంలోనైతే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 40 డిగ్రీలకు మేరనైతే ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో కూడా 2 నుంచి 4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయనేసి కూడా ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఉదయం 10 గంటలకే నెత్తి మీద సూర్యుడు సురుమనడంతో అయితే బయటికి రావాలంటే కూడా ప్రజలైతే జంకుతున్నారు. ఇటు వైద్యులు కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇటు వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. ఎవరైనా బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రికాషన్స్ వాడుతూ ఎండ వడదెబ్బకు బారిన పడకుండానైతే అన్ని రకాల చర్యలు తీసుకొని బయటికి రావాలంటూ కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలోనైతే సింగరేణి గెరలు విస్తరించి ఉంటాయి. ఈ నేపథ్యంలో కోల్ బెల్ట్ అయితే పూర్తిగా నిప్పుల కొలిమిని అయితే తలపిస్తోంది. దాదాపుగా ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మాత్రం కోల్ బెల్ట్ ఏరియాలో 2 నుంచి 5 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉంటాయి. అయితే ఇప్పటికే ఇటు సింగరేణి వ్యాప్తంగా కూడా భూగర్భ గనుల కంటే ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం స్పందించి ఇటు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించాలంటూ కూడా సింగరేణి కార్మికులు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా మార్చి 2వ వారంలోనే అధికంగా ఇటు గరిష్ట ఉష్ణోగ్రతల ఎండలే నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే భూగర్భ జలాలు అడగండి పోవడంతో అయితే 100 ఎకరాల్లో అయితే పంటలు అయితే ఎండిపోయిన పరిస్థితులు అయితే ఉండగా గిరిగ్రామంలోనైతే నీటి ఎద్దడి కూడా ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి ఆశ. అయితే ఖచ్చితంగా రానున్న మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖనైతే హెచ్చరికలు జారీ చేస్తుంది. చిన్నారు వృద్ధులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వైద్యులు సూచన చేస్తున్నారు ఆశ.